అశోకాష్టమి రోజు విజయం కోసం, ధైర్యం కోసం, ఆ బాధ నుంచి విముక్తి చెందడానికి, శోకం నుంచి విముక్తి చెందడానికి ఈ పూజని ఆచరిస్తారు. అలా రేపు ఉదయం అశోకాష్టమి ఉంది. రేపు ఉదయం మీరు ఒక దుర్గాదేవి విగ్రహాన్ని కానీ, పార్వతీదేవి విగ్రహ రూపం ఏదైనా, పార్వతీ స్వరూపం, ఆ పార్వతీదేవిని పూజ గదిలో చక్కగా పెట్టి అమ్మవారికి అలంకరించి, అర్చించి, పూజించి దుర్గా అష్టకం కానీ, లేదా పార్వతీ అష్టోత్తరం కానీ, పార్వతీ నామమంత్రాలు కానీ అమ్మవారికి భక్తి శ్రద్ధతో పూజించండి. గుడాన్నహ, బెల్లం అన్నం అమ్మవారికి చాలా ఇష్టమైనది. రేపు అలా నైవేద్యం పెట్టి పూజించి దుర్గాదేవిని ఆరాధించండి. అశోకాష్టమి ప్రయుక్తంగా ఆచరిస్తున్నా నేను. మా ఇంట్లో శోకాలు అనేవి రాకుండా కాపాడు తల్లి, మాకు విజయం ప్రాప్తించాలి, మాకి మా పిల్లలకి అని కోరుకోండి. శ్రీరామచంద్రులకి ఎలా విజయం ప్రాప్తించిందో అలా మీకు కూడా విజయం ప్రాప్తిస్తుంది.